హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నార్మల్గా గుత్తి వంకాయ అంటే చేయటం కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. గుత్తి వంకాయ మసాలా కర్రీని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు. నేను చూపించే ఈ విధంగా చేశారంటే చాలా త్వరగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఈ కర్రీ చేసుకోవటానికి మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1 స్పూన్ వరకు గసగసాలు, ఒక 2 స్పూన్స్ వేరుశనగ పప్పు, అలాగే ఒక 2 ఎండుమిర్చి, కొన్ని ఎండు కొబ్బరి పీసెస్ని కూడా వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వీటన్నిటిని మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని 1 ఇంచు వరకు అల్లం, అలాగే ఒక కట్ చేసిన ఆనియన్ను, కొన్ని వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసి 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాలో ఒక 1 స్పూన్ వరకు నువ్వులు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుపుకు తగినంత చింతపండుని ముందుగా నానబెట్టుకోవాలి. నేను ఈ మాత్రం చింతపండుని అయితే తీసుకుంటున్నాను. చింతపండుని కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక 10 నిమిషాలు సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయలను కూడా ఒకసారి వాష్ చేసుకొని ఒక 4 పక్షాలుగా ఈ విధంగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వంకాయలను కట్ చేసుకునేటప్పుడు పుచ్చులేమైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఈ వంకాయల్లో స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ని స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు కూడా వేసిన తర్వాత వేగాక స్టఫ్ చేసుకున్న వంకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ వంకాయ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్, బగారా రైస్ అలా చేసుకునేటప్పుడు కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 1 నిమిషం పాటు ఈ వంకాయలను కుక్ చేసుకోవాలి. ఆయిల్లో వంకాయలను వేసిన వెంటనే కలపకుండా ఇలా వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసామంటే ఒక సైడ్ కుక్ అవుతాయి. ఒక 1 మినిట్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఈ విధంగా వంకాయలను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అడుగు మాడిపోకుండా ఈ విధంగా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇలా వంకాయలు ఒక 50% వరకు కుక్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మిగిలిన పేస్ట్ ఏమైనా ఉంటే ఆ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం మసాలా పేస్ట్ని గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ని వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకో 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నా. అలాగే ఒక 1 స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేస్తున్నా. పచ్చి మసాలాను యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకో 1 నిమిషం పాటు ఈ మసాలాను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పులుపుకు తగినంత చింతపండు రసంను యాడ్ చేస్తున్నాను. చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ చింతపండు రసంతో పాటు ఒక స్మాల్ గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కర్రీ కుక్ అయ్యే టైంలో కొంచెం షుగర్ని యాడ్ చేస్తున్నా. షుగర్ని వేయటం వల్ల పులుపు బ్యాలెన్స్ అవుతుంది. కర్రీ టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. దీని తర్వాత కొంచెం కొత్తిమీరని వేసేసుకొని ఇంకో 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి.
ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకున్నామంటే టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.